नमस्कार, मैं मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। सांसद गोडाम नागेश और विधायक पायल शंकर ने जोरदार ढंग से कहा है कि पिछली सरकार ने आदिलाबाद जिले में एकीकृत कार्यालयों के निर्माण के लिए 69 करोड़ रुपए मंजूर किए थे और अब वे इमारतें पूरी हो चुकी हैं और कांग्रेस सरकार को 1 साल बीतने की इसकी परवाह भी नहीं है और उच्च स्तरीय अधिकारियों की बैठक में समीक्षा की। इस मौके पर उन्होंने मीडिया से बात की। उन्होंने शिकायत की है कि सौराष्ट्र में आदिलाबाद के विकास नेता उदासीन रवैया अपना रहे हैं और उन्होंने सरकार से युद्ध स्तर पर फंड देने और आदिलाबाद के विकास में सहयोग करने को कहा। कार्यक्रम में पदाधिकारी, भाजपा नेता सुभाष स्वामी रेड्डी और तिरुमल्लेश और अन्य शामिल रहे। लिफ्ट आई लिफ्ट मारी लिफ्ट చిన్నగా చాపరానా మీరు వస్తారా చాపరా సైట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరు నాగేంద్ర అంటే మరి ఇప్పుడు వర్క్ ఆగి ఉన్నదా దీపావళి పోయిన లేబర్స్ దీపావళి 20 రోజులు అయింది అక్కడ జార్ఖండ్ లేబర్స్ ఇక్కడ ఎవరు ఇక్కడ సీఎం ఎవరు నార్త్ ఫేస్ అదే నార్త్ ఫేస్ అంటే బిల్డింగ్ నార్త్ 1,50,000 1,50,000 జిల్లాలో అసంపూర్తిగా ఉన్నటువంటి భవనాల యొక్క ప్రభుత్వ భవనాల యొక్క నిర్మాణాలు కానీ లేక వివిధ శాఖల రోడ్స్ విషయంలో కానీ ఈరోజు కొందరు అధికారులతో కొన్ని శాఖలతోటి నేను గౌరవ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు ఇద్దరం కూడా కలిసి కొంత సమీక్ష చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి జీవోలు ఇచ్చి పనులు శంకుస్థాపనలు చేసుకొని కొంత పనులు ప్రారంభించి 20%, 30%, కొన్ని 50%, 90% వరకు కూడా ఆయా డిపార్ట్మెంట్స్లలో పనులు జరిగినాయి. కానీ ఇంకా చాలా అనేక కారణాల వల్ల ఇప్పుడు మనం కలెక్టరేట్ సముదాయంలో ఉన్నాం. చాలా శాఖలకు ఇదే పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా చేసుకోవాలనే ఉద్దేశంతో సమీక్ష జరుపుకొని రాష్ట్ర ప్రభుత్వం పైన పనులు చేసినటువంటి జరగవలసినటువంటి వాటిని జరిపించే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైనా అనుమతుల విషయంలో కావచ్చు, ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతుల్లో కూడా చాలా తాపీగా వాళ్ళ యొక్క ప్రపోజల్స్ తయారు చేస్తూ ఉంది. వాటిపైన కూడా మా యొక్క సమీక్ష జరిగింది. ఈ జిల్లాలో ఎందుకంటే మారుమూల జిల్లాలో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా విసిరేసినటువంటి జిల్లాగా ఉన్నటువంటి జిల్లాకి నిధులు గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు మరి చెల్లించకపోవడం వల్ల, ఇవ్వకపోవడం వల్ల పనులన్నీ కూడా నత్తనడకన సాగుతూ ఉన్నాయి. అది R&B సంబంధించినటువంటి మరి వర్క్స్ కావచ్చు, పంచాయరాజ్కి సంబంధించిన వర్క్స్ కావచ్చు, లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఇంజనీరింగ్ వర్క్స్ కావచ్చు. అదే మాదిరిగా డబుల్ బెడ్రూమ్ రూమ్స్ కూడా దాదాపు హౌజెస్ కూడా 90% కంప్లీట్ అయ్యి కూడా అవి కూడా ఆ విధంగానే ఉన్నాయి. వీటిపైన ఇప్పుడే పూర్తిగా మేము సమీక్ష చేసుకున్నాం. ఈ ప్రభుత్వం పైన మరి డబ్బులు వచ్చే విధంగా, నిధులు వచ్చే విధంగా, అనుమతులు ఇచ్చే విధంగా
ఇటు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో మేమిద్దరం కూడా కలిసి వీటి యొక్క పురోగతికి మేమిద్దరం కూడా తోడ్పాటిచ్చి తొందరలోనే ఈ పనులు పూర్తి అయ్యేటట్టుగా ప్రభుత్వాలపైన, అటు కేంద్ర ప్రభుత్వం అయితే మా ప్రభుత్వం తప్పకుండా అక్కడ ఉన్నటువంటి వాటిని తీసుకురావడం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విషయాల్ని ప్రభుత్వ యొక్క మంత్రులు, అదే మాదిరి కార్యదర్శుల యొక్క దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన వీటిని పూర్తయ్యే విధంగా మేము చర్యలు చేపడతాం. నియోజకవర్గంలో పనులు ప్రారంభించి అదేవిధంగా నడుస్తున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి మిగతా పనుల మీద కూడా వెన్నిటిని సమీక్ష చేయాలన్న ఒక ఆలోచనతో గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌడెం నాగేష్ గారు, నేను, మిగతా అధికారులంతా కూడా ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల సముదాయం ఆదిలాబాద్లో దాదాపు 69 కోట్ల రూపాయలతో ఈ యొక్క పనులు ప్రారంభించి సంవత్సరం గడిచినా ఇంకా 25-30% పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈ రీతిన పనులు నడిస్తే ఇంకొక 4 సంవత్సరాలైనా కూడా ఈ యొక్క కార్యాలయాలు పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. రేపు రాబో శాసనసభ సమావేశాల్లో కూడా గతంలో మంజూరైనటువంటి పనులు ప్రారంభమై శంకుస్థాపనకు చేసి మరి మధ్యలోనే ఉన్నటువంటి అనేకమైనటువంటి బిల్డింగ్, వీటన్నిటి మీద కూడా రేపు ప్రభుత్వంతో చర్చించాలి, అదేవిధంగా అసెంబ్లీలో ప్రస్తావించాలన్నటువంటి ఆలోచనతోని ఈ యొక్క పెండింగ్ పనుల మీద సమీక్ష చేయడం జరిగింది. ఇదే కాకుండా బీసీ వెల్ఫేర్కు సంబంధించినటువంటి, సోషల్ వెల్ఫేర్కు సంబంధించినటువంటి, అదేవిధంగా పంచాయతీరాజ్, ఐటీడీఏ ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి రోడ్లు కూడా దాదాపు చాలా పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏ బిల్డింగ్లకు నిధుల ఇబ్బంది ఉంది, మిగతా ఆటంకాలు ఏమున్నాయి, మరి అధికారులతోని ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సమస్యల పరిష్కారం కొరకు మా వంతు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ ఆదిలాబాద్ నుండి, ఆదిలాబాద్ ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నిధులేమొచ్చినా కూడా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరికైనా మిగతా ప్రాంతాలకు నిధులు ఇవ్వరా అని ఒక నానుడి, ఆ రకమైనటువంటి మాటలు ఏ రకంగానైతే ఉండెను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి అనేది కేవలం ఆ రంగారెడ్డి జిల్లాకు లేదా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క నియోజకవర్గాలకు, ఆ జిల్లాలకే పరిమితమైనట్టు కొన్ని సందర్భాల్లో మాకు కనిపిస్తూ ఉన్నది. ఏ ఉద్దేశంతోనైతే మన తెలంగాణ రాష్ట్రం మనకొస్తే ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి ప్రతి రూపాయి అన్ని జిల్లాలకు సరిసమానంగా లేదా అన్ని జిల్లాలను సరిసమానంగా అభివృద్ధి చేసుకోవచ్చు అన్నటువంటి ఆలోచన తెలంగాణ రాష్ట్రం, ఆ యొక్క ఆలోచనతోనే మనమంతా కూడా సాధించుకున్నాం. కానీ రాష్ట్రం వచ్చే 10 సంవత్సరాలు, 11 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఆంధ్ర పాలకులు ఏదైతే ఒక వ్యత్యాసం చూపించే ప్రయత్నం చేసినారో వెనకబడిన ఆదిలాబాద్ జిల్లా మీద, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొంత జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాను మరీ వెనకేసే విధంగా కొంత చర్యలు ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఈ విషయాలన్నింటి మీద కూడా ప్రభుత్వంతో మాట్లాడతాం. తప్పకుండా ఇవన్నిటి కూడా పూర్తి చేసే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం.